హనుమాన్ చాలీసా పారాయణం అదేవిధంగా లింగాష్టక పారాయణం నిర్వహించడం జరిగింది. వచ్చే వారం వాసవి కన్యకా పరమేశ్వర మందిరంలో ఉంటుంది. మన అందరము ప్రతిసారి కూడా పోయినసారి మీకు అందరూ కూడా వినియోగించడం జరిగింది. ప్రతి మందిరం దగ్గర ఒక 100 మంది వరకు మనం వాళ్ళ యొక్క పేర్లు ఫోన్ నంబర్ సేకరించాలని చెప్పేసి నేను ఇక్కడ కూడా ఈ యొక్క హనుమాన్ మందిర సభ్యులకు అందరూ కోరుకుంటుంది ఏంటంటే, గుడి తరఫున ప్రతి ఒక్క మందిరం తరఫున మనం 50 నుండి 100 మంది పేర్లు రేపు పొద్దుగాల కనెక్టివిటీ కోసం మనం ఏదైనా సమాచారం ఇవ్వాలంటే తొందరగా వెళ్ళడానికి దాని ఉదాహరణ పోయినసారి చెప్పిన. అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మనం అందరం కూడా చూసాం. పంచవర్ష ప్రణాళిక ఏదైతే అనుకున్నామో దాంట్లో భాగంగా స్వదేశీ కుటుంబ వ్యవస్థ, కుటుంబ ప్రబోధన, అదేవిధంగా సామాజిక సమరసత, మన యొక్క ఫండమెంటల్ రైట్స్ నిర్వహించుట, పర్యావరణ పరిరక్షణ. అయితే ఈ సంవత్సరం నుండి ఇప్పటి నుండి కూడా మనం అందరం కూడా కనీసం రోజు మనం వాడే వస్తువులను స్వదేశీయాన్ని వాడతాం. ఒక్కొక్కటి చిన్నగా స్టార్ట్ చేస్తున్నా ముందుకు వెళ్తుంది కార్యక్రమం. చిన్నగా మన ఆలోచన ఒకటేసారి మార్పు రాదు. మనం మార్పు తీసుకురావాలంటే మనం చిన్నగా స్టార్ట్ చేస్తేనే అవుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం, నిన్న మన ఏదైతే భారతీయ మహిళలందరూ కూడా మన దేశానికి గర్వకారణంగా ఏదైతే T20 మ్యాచ్ గెలిచారో వన్డే మ్యాచ్. అయితే మగవాళ్ళు గెలిస్తే మాత్రం మొత్తం దేశం అంతా పటాకి కలుసుకుంటూ ఊరంతా బండి వేసుకొని తిరుగుతారు. మరి మహిళలు చేసుకుని మనం చేయాలి కదా, మన అది కూడా గర్వకారణం కదా. దానికి కూడా ఒక కార్యక్రమం యోజన చేద్దాం. సదాశివపేట తిరంగ యాత్రలో లేకపోతే ఇంకేదన్నా ఒకసారి అందరూ పిల్లలు అందరూ మహిళలు అందరూ పూజలు ఎట్లా చేస్తారో మనం అదేవిధంగా దేశం కోసం కూడా ఒక సమయం ఇద్దామని అడుగుదాం అందరు మహిళలకి. మీ అందరు దానికి సహకారం కావాలి. రెండవది నషాముక్త భారత్ అని చెప్పి కార్యక్రమం కూడా ఉంటుంది పిల్లల కోసం అని చెప్పేసి. అందరం చూస్తున్నాం మొత్తం ఈ యొక్క డ్రగ్స్కి లేకపోతే మొబైల్ గేమింగ్స్ అన్నింటికి అలవాటు పడ్డారు. దానికి అందరికీ కూడా నివారించడానికి ఒక కార్యక్రమాన్ని యోజన చేస్తున్నాం. ఆ యోజన కూడా మీ అందరు సహకారం కావాలి. ఇంకోటి గుండంబాయి జాతర ఉంది 14 తారీఖు రోజు. ఊరేగింపు సమయం మధ్యాహ్నం 12 గంటలకి బ్రహ్మందిరం నుండి బయలుదేరుతుంది. మన గుండంబాయి వరకు రథయాత్ర ఉంటుంది. దాంట్లో అందరూ కూడా పాల్గొనాలి. అదేవిధంగా 15 తారీఖు రోజు సాయంత్రం గుండంబాయి దగ్గర 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం అమ్మవారు వస్తున్నారు. దాన్ని మనం ఏదైతే మందిరంలో తొందరగా ముగించుకో 6 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం కొన్ని మందిరాలు, అవన్నీ చేసుకొని అక్కడ రావాలి. అందరూ కూడా ఈ సమాచారం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, మనం చూస్తున్నాం సదాశివపేట మందిరాలలో హనుమాన్ చాలీసా పారాయణం. ఈ మందిరం కూడా ప్రతి శనివారం హనుమాన్ చాలీసా నడుస్తుంది నిరంతరంగా. ఇక్కడ ఉన్న సభ్యులకు అందరూ కూడా కృతజ్ఞతలు. ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కార్యక్రమాన్ని. మనం వేరే ప్రేరణ కావాలని చెప్తుంటే చాలామందికి ఆ మందిరం లోపల ఆగకుండా నడుస్తుందని చెప్పేసి. అందులో శ్రీ కాళిక హనుమాన్ మందిరం కూడా ఒకటి. దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇదే విధంగా కొనసాగించాలి. జై శ్రీరామ్.